ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు 22 జనవరిని ఫైనల్ ఎలక్టరల్ రోల్ అంటే 2024 సంబంధించి ఫైనల్ ఎలక్టరల్ రోల్ని స్పెషల్ సమ్మరీ రివిజన్ తర్వాత ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఇచ్చిన ఫైనల్ జాబితా ప్రకారం మన రాష్ట్రంలో 4.07 crores అంటే 4 కోట్ల 7 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 2 కోట్ల మంది మేల్స్, తర్వాత 2 crore 7 lakh ఫీమేల్స్ ఉన్నారు. దీంతోపాటు సర్వీస్ ఓటర్స్ అంటే ఫోర్సెస్లో బయట పనిచేసిన వాళ్ళు మన రాష్ట్రం నుంచి 67,400 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. సో అంతా కలిపితే 4.08 crores 4,08,00,000 ఓటర్స్ ఈరోజు మన స్టేట్ జాబితాలో ఉన్నారు. మనము డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ అంటే 27th అక్టోబర్ని డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ జారీ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ తర్వాత ఈ పీరియడ్లో అంటే అక్టోబర్ తర్వాత నవంబర్, డిసెంబర్ వరకు కొత్త అప్లికేషన్స్ ఇవ్వడానికి, అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీంతో తర్వాత ఇప్పుడు ఫ్రమ్ 4.02 crores నుంచి ఇప్పుడు 4.08 crores వరకు మనకు టోటల్ ఫిగర్ వచ్చింది. ఆల్మోస్ట్ 5.8 lakh ఓటర్స్ పెరిగింది. సో దీంట్లో యంగ్ ఓటర్స్ అంటే 18 to 19 years ఓటర్స్, ఫస్ట్ టైం ఓటర్స్. సో 2.88 lakhs మనము డ్రాఫ్ట్ జాబితా ఇచ్చినప్పుడు 2.88 lakhs యంగ్ ఓటర్స్ ఉన్నారు. మనం స్పెషల్ ప్రోగ్రామ్ దీని గురించి తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ఈరోజు 8.13 lakh ఓటర్స్ 18 to 19 yearsలో ఈరోజు వరకు ఇంక్లూడ్ అయినారు. సో ఆల్మోస్ట్ ఇది కూడా 5 lakh వరకు పెరిగింది. కానీ ఈ యంగ్ ఓటర్స్లో ఇంకా కొద్దిగా గ్యాప్ ఉంది. అనదర్ 3-4 lakhs ఇంకా మన పాపులేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈరోజు తర్వాత రేపటి నుంచి మళ్ళీ స్పెషల్ క్యాంపెయిన్ చేసి స్కూల్స్, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, పాలిటెక్నిక్లో, తర్వాత టీవీ క్యాంపెయిన్ యాడ్ ద్వారా మనము స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా వీల్ అగైన్ రిక్వెస్ట్ ద న్యూ ఓటర్స్ విచ్ హూఎవర్ హాస్ లెఫ్ట్ అవుట్ టు గెట్ ఎన్రోల్డ్. నౌ ఈ మధ్యలో లాస్ట్ 6-7 months నుంచి మేము ఒక ఎలక్షన్ కమిషన్ల ఆదేశాలు ఇచ్చిన తర్వాత అంటే ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ పెద్ద అధికారులు ఆగస్ట్ 2023లో వచ్చి రివ్యూ చేశారు. దీని తర్వాత 2-3 ఇష్యూలు వాళ్ళ దృష్టికి వచ్చింది. ఒకటి, మన స్టేట్లో ఈ జీరో జంక్ అడ్రస్తో ఓటర్స్ ఉన్నారు. తర్వాత ఒకే ఇంట్లో 10కి పైన చాలామంది ఓటర్స్ ఉన్నారు. సో ఇవి అన్నీ లాస్ట్ ఆగస్ట్ తర్వాత మేము టేకప్ చేయడం జరిగింది. సో అప్పుడు in this voter list there were almost 2.51 lakh households which were not having any address, అంటే జీరో అడ్రస్ లేదా డాష్ అడ్రస్ లేదా కామన్ అడ్రస్ ఏదో ఉండేది. సో ఈ ఇష్యూని మనము ఆల్మోస్ట్ 98% వరకు 97-98% వరకు రిజాల్వ్ చేసాం. ఓన్లీ సమ్ ఫ్యూ హండ్రెడ్ ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా బికాస్ టెక్నికల్ రీజన్ ఉంది. టెక్నికల్ రీజన్ అంటే మనము 4 నెలల ఒక సైకిల్లో ఒక మార్పు చేసిన తర్వాత ఒక అడ్రస్లో మళ్ళీ సెకండ్ మార్పు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి కొన్ని కేసెస్లో ఆ విషయం వచ్చింది. దీనివల్ల ఈ 98% వరకు మనం చేయగలిగాము. ఇంకా 2% ఉంది, అది కూడా మేము నెక్స్ట్ 1 monthలో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 10+ ఓటర్స్ మనకు సుమారుగా ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 24 lakh ఓటర్స్ వర్ దేర్ విచ్ హూ వర్ దేర్ ఇన్ దిస్ 10+ హౌస్ అడ్రసెస్. ఈ 10+ హౌస్ అడ్రస్ అనేది 1,51,000 హౌసెస్ వర్ హ్యావింగ్ మోర్ దెన్ 10 ఓటర్స్. సో అప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఒక్కొక్క హౌస్లో 100 మంది, 200 మంది, 700 మంది కూడా ఉన్నారు కొన్ని చోట్ల. సో ప్రతి హౌస్ని వెరిఫై చేసేసి అక్కడ అసలు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, తర్వాత దాంట్లో నుంచి ఎంతమంది బయటికి అంటే ఈ అడ్రస్లో పెట్టేసి వేరే హౌసెస్లో ఉన్నారా లేకపోతే అసలు ఎగ్జిస్టెన్స్ లేదు, ఇదంతా వెరిఫై చేసిన తర్వాత ఆ ఫిగర్ నా 1.51 lakh నుంచి తగ్గి ఈరోజు సమ్ 3,000 వరకు వచ్చింది. అంటే
ఇక్కడ కూడా కొన్ని ఇష్యూలో మోడిఫికేషన్ చేయడం వచ్చింది. అంటే ఫలానా ఆ హౌస్లో దొరకలేదు కానీ వేరే హౌస్లో దొరికారు, అక్కడ ట్రేస్ అయ్యారు. ఆ ట్రేస్ అయిన తర్వాత అది మార్పు చేయాలి. ఒక మార్పు అయితే సెకండ్ చేంజ్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి అగైన్ ఆల్మోస్ట్ 98% వరకు మనం డిస్పోజ్ చేయగలిగాము. 2% మిగిలిపోయింది. సో దాట్ ఎనీవే బికాజ్ అంత డేటా మన దగ్గర ఈఆర్ ఉన్నట్లు ఉంది. ఇట్స్ క్లియర్ ఫ్యాక్చువల్ కేసు ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూ ఈ రోజు వరకు ఉండేది. నెక్స్ట్ డే నుంచి 23rd నుంచి కొత్తగా సైకిల్ ఓపెన్ అవుతుంది. వీల్ రిమూవ్ దాన్ని నెక్స్ట్ 10-15 డేస్లో రిమూవ్ చేసేస్తాము. యాక్చువల్లీ ఈ జీరో జంక్ ఓటర్స్ 10+ ఓటర్స్ ఈరోజు ఇష్యూ కాదు. లాస్ట్ ఎలక్షన్లో కూడా ఉండేది, ఇంతకుముందు కూడా ఉండేది. ఫస్ట్ టైం మనం స్పెషల్ క్యాంపెయిన్ ద్వారా ఆల్మోస్ట్ 98-99% వరకు ఈ అన్నిటిని ఎనామలీస్ని కరెక్ట్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ కూడా చాలా కంప్లైంట్స్ లాస్ట్ 6 months వచ్చినాయి. సో టోటల్ మనకు అంత రికార్డ్ ఉంది. 14 lakh ఓటర్ సంబంధించి పొలిటికల్ పార్టీస్, ఆల్ మేజర్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చినాయి. అంటే ఈ 14 lakh ఓటర్స్ ఐదర్ డెడ్ డూప్లికేట్ షిఫ్టెడ్ ఓటర్స్ ఉన్నాయి. ప్రతి పేరు మీద జిల్లా యంత్రాంగం పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత దీంట్లో 5.64 lakh ఓటర్స్ ఈ ఇన్ఎలిజిబుల్ కేటగిరీ కింద ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ 5.64 lakh ఓటర్స్ని అందరినీ ఈఆర్ఓ లెవెల్లో, డిఈఓ లెవెల్లో మళ్ళీ Form 7 ఫైల్ చేసేసి డిలీట్ చేయడం జరిగింది. దీంతోపాటు మనకు కొన్ని కంప్లైంట్స్ అంటే దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తో Form 7 ఫైల్ చేసేసి అసలైన ఓట్ని ఎలిజిబుల్ ఓట్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కంప్లైంట్ వచ్చినాయి. కంప్లైంట్ వచ్చిన తర్వాత 2 ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, దీన్ని ఒక బిఎల్లో ఎంక్వైరీ చేయకూడదు, 3 ఆఫీసర్స్ కమిటీ దీన్ని ఎంక్వైరీ చేయాలి, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ అండ్ బిఎల్లో. తర్వాత ఎవరైనా తప్పు చేసి మనము ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ఎనీబడీ హ్యాస్ మ్యాలిఫైడ్ దట్ థింగ్ ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టాలి. సో మొత్తం రాష్ట్రంలో 70 కేసెస్ మనము ఈ తప్పు చేసిన వాళ్ళ మీద 70 FIRs ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ వాళ్ళు వచ్చినప్పుడు January 8th and 9th వచ్చినప్పుడు దే హ్యావ్ డన్ ఏ డీటెయిల్ రివ్యూ అండ్ దే హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు పోలీస్ దట్ ప్రతి కేసుని క్షుణ్ణంగా పరిశీలించి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దీని వెనుక ఎవరెవరు కనుక్కొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తర్వాత డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసేసి తప్పు చేసిన వాళ్ళని కోర్టులో వాళ్ళ మీద కేసు ఛార్జ్షీట్ ఫైల్ చేసుకోవాలి. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ద పోలీస్ వాజ్ ఆల్సో ఆస్క్డ్ టు గివ్ ఎ పీరియాడిక్ రిపోర్ట్ ఆన్ దీస్ థింగ్స్ సో దట్ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్కి తెలుస్తూ ఉంటుంది. So every week they are supposed to send a report on all these 70 cases which are filed. Now రేపటి నుంచి మళ్ళీ కొత్త అప్లికేషన్స్ ఇప్పుడు మళ్ళీ వస్తాయి. సో దీనికి సంబంధించి ఏం వస్తున్నాయి, ఏం డిలీట్ చేసినాం, ఏం యాడ్ చేసినాం, ప్రతి వారం ఒకరోజు ఈఆర్ఓ లెవెల్లో అంటే అసెంబ్లీ లెవెల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఈఓ, కలెక్టర్ దీనికి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అంత డేటా పొలిటికల్ పార్టీస్తో షేర్ చేస్తారు, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీతో. సో ఆ పద్ధతి కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి, ఈసారి మనము పీడబ్ల్యూడి మార్కింగ్ చేస్తున్నాము, తర్వాత 80+ వాళ్ళ మార్కింగ్ కూడా చేస్తున్నాము. వాళ్ళకి ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ కొత్త పాలసీ పెట్టేసి హోమ్ ఓటింగ్ కోసం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా హోమ్ ఓటింగ్ కోసం ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే పోలింగ్ టీమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓట్ ఇంటికి వెళ్ళి వేయిస్తారు. సో దాట్ ఫెసిలిటీ హ్యాస్ బిన్ గివెన్ టు ఫిజికలీ హ్యాండిక్యాప్ పీపుల్. తర్వాత 80+, మనకు 80+ కేటగిరీలో 5,76,000 మంది ఉన్నారు. పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ కేటగిరీలో మార్కింగ్ అయిన వాళ్ళు, అంటే వాళ్ళ దిస్ ఇస్ దేర్ ఆప్షన్, వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్ చేసుకోవచ్చు. దీంతోపాటు they can go and vote in the vote, they can avail the facility of home voting also. So home voting facility ki మార్కింగ్ కోసం 4,70,000 మంది ముందుకు వచ్చారు. తర్వాత ఇంకొకటి, అప్పుడు ఫ్యూచర్లో ఈ జాబితా ఈరోజు విడుదల చేయడం జరిగింది, ఫైనల్ లిస్ట్.
కానీ ఇంకా దీనిపైన ఎవరైనా ఇఫ్ నో నేమ్ ఈస్ దేర్, ఇంకా కొంతమందికి పేరు ఉండకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఓటర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో వాళ్ళు ఎలక్షన్ వరకు అంటే పోలింగ్ నామినేషన్ వరకు, నామినేషన్ డే లాస్ట్ డే వరకు వాళ్ళకి ఫామ్ 6-7 ఫైల్ చేయడానికి అవకాశం ఉన్నది. సో వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చినాయి. ఇప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడైనా ఎవరి పేరు ఇంకా ఇనెలిజిబుల్ పేరు ఉంది. సో మనము మన ఆఫీస్లో వీఆర్ అరేంజింగ్ ఏ స్పెషల్ సెల్. దీనికి మన హరీంద్ర గారు ఐఏఎస్ ఆఫీసర్, అడిషనల్ CEO, he will be in charge. What we have requested the political parties is that మీకు ఎక్కడైనా ఇంకా ఇనెలిజిబుల్ ఎవరైనా దొరికితే మీరు ముందు అబ్జెక్షన్ ఫైల్ చేయండి పద్ధతి ప్రకారం ఫామ్ 7 ద్వారా, అండ్ దెన్ ఆ లిస్ట్ మాకు పంపించేయండి. సో దట్ మనం స్పెషల్ సెల్కి పంపిస్తే జిల్లాల వారీగా పర్స్యూ చేయడానికి, సూపర్విజన్ చేయడానికి మన దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత చేసుకోవచ్చు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్ ఇస్ దట్ ప్లీజ్ చెక్ యువర్ నేమ్స్. మీ పేరు ఓటర్ లిస్ట్లో చెక్ చేయండి. చెక్ చేయడం కోసం CEO వెబ్సైట్కి వెళ్ళొచ్చు. మామూలుగా ప్రతి పోలింగ్ బూత్లో ఇప్పుడు మనం ఆ లిస్ట్ డిస్ప్లే చేస్తున్నాము, ERO ఆఫీస్లో డిస్ప్లే చేస్తున్నాము. అక్కడ వెళ్ళి వాళ్ళ పేరు చేసుకోవచ్చు. అదర్వైజ్ electoralsearch.com మనకు వెబ్సైట్ ఉంది. ఓటర్ సంబంధించి కూడా ఒక వెబ్సైట్ ఉంది. ఓటర్ హెల్ప్ లైన్ ఉంది. VHA యాప్ ఉంది. ఎక్కడైనా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ దట్ వాళ్ళ పేరు ఉంటే ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది చెక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దీనికి సంబంధించి వాళ్ళకి డౌట్ ఉంటే BLO పేరు, ERO పేరు, DEO పేరు కూడా ఆ వెబ్సైట్లో ఉంది. ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో ఉంది. అక్కడే దే కెన్ సీ ఇట్. అండ్ ఇన్ కేస్ దే వాంట్ టు, ఇఫ్ దేర్ నేమ్ ఈజ్ నాట్ దేర్, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అక్కడ డేటాలో ఏమైనా తప్పు ఉంటే, అంటే ఏజ్ తక్కువ రాసి ఉంటే, లేకపోతే వాళ్ళ పేర్లు స్పెల్లింగ్ రాంగ్ ఉంటే, అప్పుడు కూడా మోడిఫికేషన్ కోసం ఫామ్ 8 అప్లై చేసుకోవచ్చు. అది హోమ్ ఓట్ ఫెసిలిటీ అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది, ఆఫీసర్ల మీద, ఉద్యోగుల మీద ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది. అంటే హోమ్ ఓటింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషి ముందు యాజ్ సూన్ యాజ్ ద ఎలక్షన్ ఈజ్ డిక్లేర్డ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఫామ్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ హోమ్ ఓటింగ్ వెళ్ళినప్పుడు జస్ట్ మనం పోలింగ్ స్టేషన్లో ఎలా ఓటింగ్ చేస్తాము అట్లా ప్రిజైడింగ్ ఆఫీసర్ వెళ్తారు, పోలింగ్ ఆఫీసర్ వెళ్తారు, సెక్యూరిటీ పర్సన్ వెళ్తారు. తర్వాత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పొలిటికల్ పార్టీస్కి ఉంటాయి. పొలిటికల్ పార్టీ ప్రతినిధి కూడా అక్కడ ఉంటారు. అంటే ఏమైనా అన్ని పార్టీల ఏజెంట్స్ ఉంటారు కదా. సో దిస్ సేమ్ వే పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వీడియోగ్రఫీ కూడా చేస్తాము. సార్ ఓవరాల్గా ఏదైతే జాబితా సిద్ధం సమయంలో జరిగిన అక్రమాల మీద కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు, ఇంకా కొంతమంది మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే కింది స్థాయి వాళ్ళ మీద కేసులు పెట్టారన్నారు. అది ఏ స్థాయి వాళ్ళ మీద ఏ కేసులు నమోదైంది? ప్రస్తుతం ఎపిక్ కార్డ్ సంబంధించి మీరు అడుగుతుంటే, ఎపిక్ కార్డ్ సంబంధించి ఇష్యూలో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ డిసిషన్ తీసుకుంది. డిసిషన్ ఏంటంటే అప్పుడు ఆ టైంలో ఎవరు దీని ఎలక్టరల్ రోల్ సంబంధించి పని చేశారు, ఆ ఆఫీసర్ని ఐడెంటిఫై చేసేసి అందరినీ సస్పెండ్ చేయాలి. రెండవది ఇది ఇన్వెస్టిగేట్ చేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా హూఎవర్ ఈజ్ ఫౌండ్, ఇన్వెస్టిగేషన్లో ఏం దొరుకుతుంది దీని ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి. సో ఆల్రెడీ 3 officers including an IAS officer have been suspended, plus 3 computer operators have been removed from service, and police case also has been booked. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ముందుకు సాగుతుంది. ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు యాజ్ ఐ సెడ్ ఎవ్రీ వీక్ దీనికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలి. రికార్డుల విషయం వస్తుంది చాలా చోట్ల ఉరవకుండా కావచ్చు, వేరే విషయాలు ఈ జాబితాకి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి, కేసులు కూడా మీరు నమోదు చేశారు. వాటి మీద సీరియస్ యాక్షన్ ఏముంది అంటే యాజ్ ఐ సెడ్ 70 కేసులు 70 FIR బుక్ చేయడం జరిగింది. దీనికి కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కొన్ని కేసెస్లో ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయినాయి. సో ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా తీసుకుంది. దట్ ఈస్ వై దే సెడ్ దట్ ఎవ్రీ వీక్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అండ్ దీస్ థింగ్స్. అండ్ దీని వెనుక ఎవరు ఉన్నారు అది
క్లియర్గా ఫైండ్ అవుట్ చేసేసి వాళ్ళని పట్టుకోవడం ఇన్స్ట్రక్షన్. ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనరే ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏమి చాలా మంది అంటే అప్పుడు మనకు ఇనీషియల్గా నవంబర్లో ఉన్నప్పుడు ఓన్లీ 2.8 lakhs ఉండేది. ఈరోజు 8 lakhs పైన వెళ్ళిపోయింది. ఇంకా సుమారుగా 1,00,000 మంది అడ్వాన్స్ అప్లికేషన్, ఇప్పుడు అడ్వాన్స్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. అంటే నా బర్త్డే 1st Februaryకి ఉంటే నేను ఈరోజే ఫైల్ చేసుకోవచ్చు. బిఎల్లో ఎంక్వైరీ చేస్తారు. 1st February డేట్కి ఎలిజిబుల్ ఉంటే ఆయన ఆటోమేటిక్గా పేరు ఇంక్లూడ్ అయిపోతుంది. సో ఆల్రెడీ 9 lakh వరకు మనం వచ్చేసాము. ఇంకా పాపులేషన్ స్టాటిస్టిక్స్ చూస్తున్నాం. పాపులేషన్ స్టాటిస్టిక్ ప్రకారం ఇంకా కొంతమంది ఉన్నారు. సో లాస్ట్ 3 months నుంచి పేపర్లో, టీవీలో మనము తర్వాత ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి స్పెషల్ ఆఫీసర్ని ఓన్లీ ఈ పని కోసం పెట్టడం జరిగింది. సో lot of 5 lakh votes have been added in 2 months, and there is a gap we know in next 2-3 months lo adi kuda పూర్తి అయిపోతుంది.